దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి లోకంలో ఇందరికీ భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గురించి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటల్లోని సత్యాన్ని సారాన్ని ఎరిగిన వారుగా మిమ్మల్ని తండ్రి సంతోషపెట్టి మంచి బ్రతుకులు తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు బోధించబోతున్నారు తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. సమయోచితమైన జ్ఞానంతో తండ్రి మమ్మల్ని ఇంకోమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నేను మీ జ్ఞానాన్ని విని సంతోషించి మీ జ్ఞానానుసారమైన బ్రతుకుని మీద బ్రతికి మమ్మల్ని సంతోషపెట్టేవారుగా చేయమని ప్రార్థిస్తూ సమస్త గ్రంథంలో మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు, ఒక మంచి అద్భుతమైన విషయాన్ని మన రెండవ భాగంగా మనం వినబోతున్నాం. దేవుని వాగ్దానం ఎవరికి? దేవుని వాగ్దానం ఎవరికి? మరి ముందు భాగంలో చూసాము, వాగ్దానం అన్న వెంటనే ఈ వాగ్దానాన్ని రాజకీయ నాయకులు చేయడం చూశాం. ఆ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కానీ ఏ వాగ్దానాలు సరిగా చేయకపోవడం వల్ల ప్రభుత్వాలు అన్నవి మారిపోతున్నాయే తప్ప వాగ్దానాలు అన్నవి సరిగా నెరవేర్చడం లేదు. వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల రాజకీయ నాయకులు మారిపోతున్నారే తప్ప ప్రజలకు వాగ్దానాలు కూడా తిరక వాగ్దానాలన్నీ ఎలా ఉన్నాయంటే నీటి మూటలుగానే ఉన్నాయి. వాగ్దానాలు ఏవి, చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేరడం లేదా సంగతి చూసాం. అదేవిధంగానే మనం వాగ్దానం, ప్రమాణాలు అన్న మాటలు మనకు బాగా సుపరిచితం. పెళ్లినాటి ప్రమాణాల గురించి మీరు చూసి ఉంటారు. పెళ్లినాడు అనేకమైన ప్రమాణాలను చేయిస్తారు. పెద్దల ద్వారా కావచ్చు, పాస్టర్ల ద్వారా కావచ్చు, పూజారుల ద్వారా కావచ్చు. వివాహ వ్యవస్థలో అనేక రకమైన ప్రమాణాలను చేయిస్తారు. ఆ ప్రమాణాలను ఎవరు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అంటే నిలబెట్టుకోకే కదండి. పోలీస్ స్టేషన్లు అంటున్నాం, కోర్టులు అంటున్నాం, అనేక సమస్యలు, పెద్దలు, పంచాయతీలు అంటున్నాం. ఎందుకు? ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి ఆ సమస్య గురించి మాట్లాడి, ఈయన పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నావా అని అంటే ఏమంటారండి? అంతే, అది ప్రమాణం వరకు మాత్రమే ఉంది, వాగ్దానం వరకు మాత్రమే ఉంది. కానీ ఆ వాగ్దానం నెరవేర్చుకోవడంలో ఇరువురు ఏమైపోయారు? విఫలమైపోతున్నారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును నేను ఎలా చేస్తాను, నేను ఈయనకు సహకారిగా ఉంటాను అని ఆమె ద్వారా ప్రమాణం చేయించారు. అదేవిధంగా భర్తకు కూడా ప్రమాణం చేయించారు. ఆయనకు కూడా ఏమండి, ఈమెను నేను విడవను అని ప్రమాణం చేయించారు. కానీ చేసిన ప్రమాణాలు ఏం చేస్తున్నారు? మరిచిపోతున్నారు, మట్టిలో కలిపేస్తున్నారు. ప్రమాణాలు అన్నవి చేయడం వరకు మాత్రమే ఉన్నాయి తప్ప చూడడంలోనూ చేయడంలో కనిపించడం లేదు. పిల్లలు ఈరోజు కూడా పాఠశాల వ్యవస్థలో వెళ్ళిన వెంటనే పాఠశాలకు ప్రతిజ్ఞ అన్నది చేయిస్తారు. ప్రతిజ్ఞ కూడా ఏది? వాగ్దానం. అది కూడా భారతీయులందరూ నా సహోదరులు, ఏమండి, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నారు. కానీ ఆ ప్రమాణం మీద, ప్రతిజ్ఞ మీద, వాగ్దానం మీద ఎంత మటుకు నిలబడుతున్నారంటే ఏమీ లేదండి. తన సొంత సహోదరులని దాచుకుంటున్నారు. అక్రమార్కులుగా ఈ సమాజం అన్నది నిలబడిపోతుంది. ఇలాంటి వాగ్దానం కాదండి దేవుడు చేసేది. మనుషుల్లాగా కాదండి దేవుడు అన్నవాడు. దేవుడు అన్నవాడు ఎలాంటి వాగ్దానం చేస్తాడు అంటే మొదటి భాగంలో చూసాం. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు 430 సంవత్సరాల కాలం పాటు నెగ్గుతి చేసుకొని, ఇదిగో నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఇసాకు యాకోబులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలోనికి ఈ పిల్లలందరినీ నడిపిస్తానని తీసుకొని వచ్చి ఏం చేశాడండి? నడిపించడం జరిగింది. దేవుడు తన వాగ్దానాన్ని ఏమండి మరిచిపోయేవాడు కాదు, మరువని వాడు దేవుడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. విమన దేవుని వల్ల దేవుడు అన్న వెంటనే ఎలాంటి గుణం కలిగిన వాడుగా బైబిల్ అన్నది సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము చూడండి. దేవుని గురించి అక్కడ మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎలాంటి వాడు కాదంట? నరుడు కాడు.
ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. పశ్చాత్తాపపడడు. ఏమండి, పశ్చాత్తాపం ఎవరు పడతారు? నరులు పడతారండి. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నాలుగు ఖర్చుకుంటారు. అనరాని మాట అన్నాను, నేను చేసింది చాలా తప్పండి అంటారు. అదేవిధంగా అబద్ధం ఆడతారు. చెప్పిన దాంట్లో చూడండి, ఏ మాటలైనా చెప్పండి, 4 మాటలు చెప్తే 4 మాటలు ఏముంటాయి, మళ్ళీ 1 మాట 2 మాటలు అబద్ధాలు. కొద్దిమంది మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధం. కానీ అలాంటి వాడు కాదండి దేవుడు అంటే. దేవుడు అంటే ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడే అవకాశం లేదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, దేవుడు పశ్చాత్తాపడే అవకాశమే లేదు. ఆయన అంతా కూడా కరెక్ట్గా చేస్తాడు తప్ప ఏది చిన్నది కూడా చేయడండి. మనకు అన్యాయం చేసినట్టుగా కనబడుతుంది. ఏమండి, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా సమస్యలన్నా వస్తాయి, కష్టాలన్నా వస్తాయి. అబ్బా దేవుడా ఎందుకు ఈ పని చేసామంటాం మనం. కానీ దేవుడు అది న్యాయమే కానీ అన్యాయం మాత్రం చేసేవాడు కాదండి. ఆయన పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడే అవకాశం దేవుల్లో లేదంట పిల్లలు. అలాంటి గొప్ప గుణం కలిగిన వాడు, ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోనివాడు పిల్లలు. ఇందాక చూసాం, వివాహం అంటేనే స్త్రీ పురుషులకు జరుగుతుంది. మేఘన స్త్రీ పురుషులు వివాహం అన్న వెంటనే స్త్రీ పురుషులకు జరుగుతుంది. స్త్రీలు ఎలా ఉంటారంటే స్త్రీలు ప్రేమమూర్తులు. తండ్రి ఎలా ఉంటాడంటే తండ్రి రక్షణ ఇచ్చేవాడు పిల్లలు. కుటుంబ వ్యవస్థలో తండ్రిని కోల్పోతే చూడండి కుటుంబం అంతా ఎంత బాధపడుతుందో. ఒక కుటుంబంలో తండ్రి పోయిన వెంటనే ఆ పిల్లలు కానీ భార్య కానీ చాలా చింతిస్తారండి, చాలా బాధపడిపోతారు. ఎందుకు? తండ్రి అనేవాడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబానికి రక్షణని ఇచ్చేవాడు. తండ్రి గుణం అండి. తండ్రి లేకపోతే ఆ కుటుంబం మీదకి ఏం జరుగుతుంది? దాడి అన్నది జరుగుతుందండి. ఈ లోకం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతారు, స్త్రీలను ఇబ్బంది పెడతారు, పిల్లల్ని ఇబ్బంది పెడతారు. తండ్రి ఉన్నందుకు ఏం జరుగుతుందో స్త్రీలకు కూడా అర్థం కాదు. అది ఏమైనా కోల్పోతే ఆ సమాజానికి అర్థమైపోతుంది. పిల్లలు ఎవరి వల్ల రక్షణ వస్తుందంటే ఆ కుటుంబానికి తండ్రి వల్ల రక్షణ వస్తుందండి. తండ్రి అనే ఆయన అంటే ఆ కుటుంబ యజమాని ఉండడం ఆ కుటుంబానికి అవసరం. ప్రతి కుటుంబానికి యజమాని చాలా అవసరం. పిల్లలు యజమాని వద్దు అని అనుకునే కుటుంబం ఉండదు. ప్రతి కుటుంబము యజమానిలో తప్పులు ఉంటే ఆ తప్పులు దిద్దుకోవాలని అనుకుంటుంది. యజమానురాల్లో తప్పులు ఉంటే ఆ తప్పులు దిద్దుకోవాలనుకుంటుంది. రక్షణ అన్నది తండ్రి ద్వారా వస్తుందంటే ఈ ప్రపంచానికి రక్షణ ఎవరి వల్ల వస్తుంది? ఏమండి, ఈ ప్రపంచానికి రక్షణ ఎవరి నుంచి కలుగుతుందో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యులతో మాట్లాడుతున్నాడు. అన్యులు ఎలాంటి వారంట? అన్యులు ఎలాంటి వారంటే తెలియని దాన్ని ఆరాధించువారు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులో నుండియే కలుగుచున్నది. రక్షణ అన్నది ఈ ప్రపంచానికి ఎవరి నుంచి కలుగుతుందా? యూదుల నుండి కలుగుతుంది. యూదులో నుండి రక్షణ వస్తుంది. పిల్లరా, ఈ ప్రపంచానికి రక్షణ, ఈ ప్రపంచానికి దేవుడు అన్నవాడు తెలిసింది ఎవరికంట? యూదులకు మాత్రమే తెలుసు అంట. యూదులు కాకుండా ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో ఆ జనులందరూ ఎవరంట? దేవుణ్ణి ఎరుగని ప్రజలు అని చెప్తాడు. దేవుడు అంటే తెలియని ప్రజలు. అక్కడే మీకు కనిపిస్తుంది కదా అక్కడ. మీరు మీకు తెలియని దానిని తెలియనిది అంటే దేవుడు అంటే ఎవరో మీకు తెలియదు. ఈరోజు ఈ ప్రపంచానికి దేవుడు అంటే ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన స్వరూపం మీద ఈ ప్రపంచానికి తెలియదండి. దేవుడు ఆత్మ, కంటికి కనిపించేవాడు కాదు. దేవుడు యొక్క మహాశక్తి ఆయన ఎప్పుడు ఎవరికి కనిపించలేదు పిల్లలు. దేవుడు ఒక మహాశక్తి. ఏమండి, ఈరోజు మీరు విద్యుత్ అన్న దాన్ని బల్బు రూపంలో చూస్తారు. విద్యుత్ అంటే బల్బేనండి అనుకుంటే, విద్యుత్ అంటే బల్బా? ఆలోచించండి, విద్యుత్ బల్బు కాదండి. విద్యుత్ అంటే అది ఏ యొక్క ఎలక్ట్రిక్ వస్తువులోకి వెళ్తుందో, ఏ ఎలక్ట్రిక్ పరికరంలోకి వెళ్తుందో ఆ పరికరాన్ని ఏం చేస్తుంది? అది ఆ పరికరాన్ని నడిపిస్తుంది. ట్రైన్లోకి వెళ్తే ట్రైన్ పరిగెత్తిస్తుంది, టీవీలోకి వస్తే బొమ్మలు వచ్చేటట్లు చూపిస్తుంది, అదే ఒక సెల్ ఫోన్లోకి వస్తే ఛార్జింగ్ చేస్తుంది,
నీకు ఉపయోగపడేలాగా చేస్తుంది. విద్యుత్ అండి. దేవుడు ఒక మహాశక్తి ప్రేమైన దేవుడు వారు. దేవుడు ఆత్మ అని బైబిల్లో రాయబడింది. ఆ ఆత్మల గురించి సంపూర్ణమైన వివరణ ఉన్నది ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఉంది తప్ప ఈ ప్రపంచానికి వారికి తెలియని పరిస్థితి. ప్రపంచంలో వారికి తెలియదండి. వారి గురించి దేవుడు మరొక చోట విస్తారంగా మాట్లాడుతూ చూడండి ఏం చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, ఇక్కడ చెప్తున్నాడు మనం కూడా ఎవరంట దేవుని దగ్గరకు రాకముందు శరీర విషయంలో మీరు అన్యజనులు. శరీర విషయంలో ఎవరు? మనమందరం కూడా అన్యజనులం. మనము యూదులం కాదండి, యూద జనాంగానికి చెందిన వారము అసలు కాదు. మనము శరీర విషయంలో అన్యజనులై ఉండి, మా జాగ్రత్త, అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన, ఒక చదవండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానములు నిబంధనలు లేని పరజనులు. చాలండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, మన పూర్వీకులు ఇశ్రాయేలుతో సహపౌరులు కారండి. ఇశ్రాయేలు సహపౌరులు సహవాసం చేశారు దేవునితో సహవాసం చేసిన జనాంగం ఎవరంటే ఇశ్రాయేలులు. దేవుని యొక్క కట్టడలు, వాగ్దానాలు, నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? వారికే ఇచ్చాడు మోషే ద్వారా. వారితో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. వాగ్దానాలు, నిబంధనలు అనేవి ఏమి ఎరుగరండి. దేవుని గురించి బొత్తిగా తెలియని ప్రజలు. దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన స్వరూపం ఏంటో, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో, ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో అవన్నీ తెలియవండి. ఎలా ఉన్నారంటే మనుషులందరూ నిరీక్షణ లేని వారును. చూడండి, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి, లోకమందు దేవుడు లేని వారై ఉండి. వాళ్ళు మాకు ఉన్నారు దేవుడు అనుకుంటున్నారు, కానీ ఏమంట? నిజమైన దేవుడు వారు. దేవుణ్ణి వాళ్ళు కల్పించుకున్నారే తప్ప నిజమైన దేవుడు కాదండి. అంటే దేవుడు లేని ప్రజలు, అన్యులంటే ఎవరండి? దేవుడు లేని ప్రజలు, దేవుణ్ణి ఎరుగని ప్రజలై ఉన్నారు. అలాంటి ప్రజలు వాళ్ళు ఏం చేసుకున్నారంటే కట్టుబాట్లు పెట్టుకున్నారండి. అవి దేవుడు చెప్పిన కట్టుబాట్లు కాదు, అవి వారు ఏర్పరచుకున్న కట్టుబాట్లు. ఏమండి? ఏం చేద్దాం అనుకుంటారు? ఇదిగో ప్రొద్దున లేయాలి, ప్రొద్దున ఎన్ని గంటలకు లేయాలి? 4 గంటలకు లేయాలి, సంధ్యావందనం చేయాలి, లేదా ఒక ముగ్గు వేయాలి. ఏంటివి? మనుషులు పెట్టుకున్న ఆచారాలు ఇవన్నీ కూడా. చూడండి, ఇంటి ముందర ఒక అలుక్కోవాలి, నీట్గా పెట్టుకోవాలి. అదంతా పరిశుభ్రతకు సంబంధించింది. ఇది దేవునికి సంబంధించింది కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇదంతా దేవుడు చెప్పిననేమో అనుకుంటున్నారు. అర్చనాచారాలు చేస్తూ ఉన్నారు. ఒకనాడు యూదులు కూడా చేశారంట. యేసుక్రీస్తు కాలం వచ్చినప్పుడు ఎవరు ఆచరిస్తున్నారు? యూదులు కూడా అవే ఆచరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, గిన్నెలు, పాత్రలు, ఇత్తడి పాత్రలు తోముకుంటూ అవన్నీ చేసుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారంట? మేము ఏం చేస్తున్నాం? ఆరాధిస్తూ ఉన్నాం, ఇదే దైవారాధన అనుకుంటూ యూదులు కూడా కొద్ది కాలం పాటు నడిపేశారు. వాటినే వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఖండిస్తూ ఉన్నారు. ఇది కాదు దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది ఎక్కడ? మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. దేవుడు మీ ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. అమ్మా అందరు ఇక్కడ చూడండి, దేవుడు ఆత్మలో పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆత్మలో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. దేవునికి కనబడని వస్తువు ఏది, కనబడని సృష్టం ఏది లేదు. దేవుడికి ఏది కనిపిస్తుంది? నీ ఆలోచనలు కనిపిస్తాయి దేవునికి. ఏమండి?
గిన్నెను పాత్రను ఎక్కడ తోముతున్నారంట? అందరూ కూడా బయట తోముతున్నారంట. నువ్వు బయట తోముతావు కరెక్టే, బయట కన్నా ఇంకా ఎక్కువ ఎక్కడ శుభ్రం చేయాలి? లోపల శుభ్రం చేయాలి. కానీ ప్రపంచం ఏమనుకుంది? దేవుడు అన్న వెంటనే మనం బాగా శుభ్రం చేయాలి. ఇది దేహాన్ని శుభ్రం చేసి దేవుని దగ్గరికి వెళ్తే చాలు. అత్త మీద అసూయ, భార్య మీద అసూయ, పిల్లల మీద అసూయ, పక్కింటి వాడి మీద అసూయ. చూడండి, దేవుని ఆరాధించేటప్పుడు కూడా ఎలా ఉంటారు? అసూయ, కుట్రలు, పగలు, ప్రతీకారాలు, వీటి గురించి ఆలోచిస్తూ దేవుని ఏం చేస్తుంటారు? ప్రార్థిస్తూ ఉంటారు. ఏమైనా ఫలితం ఉందా? తెలియదండి. లోపల పరిశుద్ధంగా పెట్టుకోవాలన్న విషయం ఈ ప్రపంచం మర్చిపోయింది. దాన్నే బైబిల్ చెప్తుందండి. ఈరోజు బైబిల్ యొక్క ఖ్యాతి పెరగడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ మానవుని సరిచేసినంత విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సరిచేయలేరండి. ప్రపంచం ఏమండి, ఈరోజు ఈ ప్రపంచాన్ని కట్టింది ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. మనుషుల్ని సరిచేసింది ఎవరైనా ఉంటే అది కేవలం బైబిల్ మాత్రమే. బైబిల్ మనుషుల్ని సరిచేస్తుంది, బైబిల్ మనుషుల్ని సరిదిద్దుతుంది, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే గ్రంథం. ప్రేమ దేవుని వాళ్ళరా, వీళ్ళు ఎవరిని పెట్టుకున్నారు అంటే దేవుళ్ళు కాని వారిని దేవతలుగా వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఒక దేశం గురించి మాట్లాడడం లేదు, కానీ యేసుక్రీస్తు కాలం కన్నా ముందు ఉన్న వాళ్ళు ఎవరిని పెట్టుకున్నారో కొద్దిమందిని మీకు పరిచయం చేస్తారు. ప్రేమ దేవుని వారా, అమ్మనీయులు అనే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎవరిని పెట్టుకున్నారంటే ఇదిగో మిల్కోము మొలెకు అనే వారిని ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారంట, వారు ఆరాధిస్తున్నారు. ప్రేమ దేవుని వాళ్ళ సిరియా దేశంలో ఉన్నారంట. వాళ్ళు రిమ్మోను అనే దేవతను ఆరాధిస్తున్నారు. వాళ్ళ దేవత పేరు చూడండి ఎలా ఉందో, రిమ్మోను అనే దేవతను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఫిలిస్తీన్లు ఉన్నారు, వాళ్ళు దాగోను దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. సిదోనీలు ఉన్నారు, వాళ్ళు అస్తారోస్ దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మోయాబీలు ఉన్నారు, వారు కెమోష్తోను, అదేవిధంగా మిల్కోమును వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దేవతలను ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళకు వాళ్ళుగా సృష్టించుతున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారంట? ఆ దేవతల కోసం బలులు అర్పిస్తూ ఉన్నారు. చూడండి ఎలా ఉన్నాయి దేవతలన్నీ కూడా. మిల్కోము, దాగోను, అస్తారోతు, ఇలాంటి సిదోనీయుల దేవత, కొన్ని జనాంగాలన్నీ ఉన్నాయండి. ఆ జనాంగాలన్నీ ఎవరిని ఆరాధిస్తున్నారంటే దేవుణ్ణి కాని వారిని విగ్రహాలుగా పెట్టుకొని వాళ్ళకే ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని సైతం బలిగా అర్పిస్తూ ఉన్నారు. ఇవే దేవుళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం తెలియని దేవుణ్ణి, తెలియబడని దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఒక విగ్రహం రూపంలో చేసుకున్నారు. దేవుడు విగ్రహం చెప్పండి, ఆ విగ్రహానికి ఏం చేస్తున్నారంట? ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారట. దీనికి ప్రాణం ఉంది అని భావిస్తున్నారట. ప్రాణం ఉందని భావించిన తర్వాత, దాన్ని ఆరాధించిన తర్వాత ఎవరు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆ విగ్రహాన్ని ఎవరు మరి నాశనం చేస్తున్నారు? ఎవరు ఆరాధించారో వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. పిల్లరా, దేవుడు అనంటే కనబడే రూపం కాదు. కనబడడు. దేవుడు ఎప్పుడు ఎవరికి కళ్ళకు కనిపించలేదు. ఆ దేవుని గురించి చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ దేవుని యొక్క వాగ్దానాలు మనకు తెలియజేయడానికైనా ఈ లోకానికి వచ్చారు. పిల్లరా, మీకు ఒక మంచి సందర్భాన్ని చెప్తారు. మనుషులను కూడా దేవుళ్ళుగా అనుకుంటారు. మనుషులు కూడా ఏమనుకుంటారంట? దేవుళ్ళుగా భావిస్తారంట. మీరు గ్రామాల్లోకి వెళ్తే ఇదిగోండి, ఒక ఆయన నీళ్ళ మీద ఉండేవాడు, ఆయన మేమేమనుకున్నాం? దేవుడిగా భావించాం. అదేవిధంగా ఒక ఆయన అగ్నిని చేత పట్టుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు అయిపోయాడు. ఒక ఆయన అని మాట్లాడతారు, కానీ వాళ్ళు ఉన్నారా? లేరు, చనిపోయారు. మా కాలం ముందే చనిపోయారు అంట. అంటే మనుషులు ఏమనుకుంటున్నారు? దేవుళ్ళగా భావిస్తున్నారు, దేవతలుగా భావిస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది. లుస్త్రా అనే ప్రాంతంలో అండి. ఇది అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి మీకు కనిపిస్తున్నాను. 14వ అధ్యాయం 7వ వచనంలో నుంచి కనిపిస్తుంది. లుస్త్రను బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండేడు. లుస్త్రా అనే ప్రాంతంలో 7వ వచనంలో ఒకడు బలహీన కలిగిన పాదములు కలిగిన వాడు ఉన్నాడు. వాడు పుట్టుక నుంచి అలాగే ఉన్నాడు. కాబట్టి పుట్టుక ఎలా జరిగింది? బలహీనమైన పాదములతోనే జరిగింది. పుట్టుక నుంచి వాడు అలాగే ఉన్నాడు. వాడు పుట్టుక నుంచి ఏ రోజు నడిచిన వాడు కాదు, వాడు పెద్దగా అయిపోయాడు.
అలా ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే ఇదిగో పౌలు గారు వచ్చాక బర్నబా గారు వచ్చారు. పౌలు బర్నబా గారు వచ్చి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అలా దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఆయన వారు చెప్పే మాట పైన దృష్టి ఉంచాడు. అంటే అర్థమవుతుందా? చెప్పే మాట పైన ఏం చేశాడు? దృష్టి ఉంచాడు. ఆ యొక్క సువార్తను జాగ్రత్తగా ఆలకించాడు అని అర్థం. ఆ మాట చూడండి, 9వ మాటలో అతడు పౌలు మాటలాడుట వినెను. విని ఏం చేసుకున్నాడు? దాని మీద శ్రద్ధ కలిగి ఉండి, పక్క మాటలో పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు నీవు మాటలు విన్నావు, ఆ మాటల పట్ల నీకు విశ్వాసం ఉంది. విన్న మాటలు బట్టి నీలో ఏముంది? విశ్వాసం ఉందని గ్రహించాడండి. విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములు మోపి సరిగా అంటే అతడు కావాలని కోరుకోలేదండి. నేను స్వస్థత కావాలని అతను ఏమైనా కోరుకున్నాడా? అతను కోరుకోలేదు. కోరుకోకపోయినా ఏం చేస్తున్నాడంట? ఇదిగో నువ్వేం చేసావు, నువ్వు ఎలాంటి వాడవు, నువ్వు విశ్వాసం ఉంచావు దేవుని మాట. దేవుని మాటను నువ్వు విశ్వాసం ఉంచావు కనుక నువ్వేం చేస్తావంటే ఇది నువ్వు పాదములు మోపి నిలబడు అన్నాడు. నిలబడమన్న వెంటనే వాడు పాదములు మోపి నిలబడడానికి ప్రయత్నించాడు. వెంటనే వాడి పాదములు ఏమైపోయినాయి? బలం పుంజుకొని. బలహీనమైన పాదములు కలిగిన వాడు ఇప్పుడు బలమైన పాదములు కలిగిన వాడుగా అయిపోయాడు. వెంటనే వాడు ఏం చేశాడు? గంతులు వేస్తూ ఎగురుతూ ఉన్నాడు. గంతులు వేశాడు. ఇప్పుడు గంతులు వేసిన వెంటనే నేను చెబుతున్న సందర్భం ఏమంటే అక్కడ ఎవరైతే ఉన్నారో పౌలు గారిని, బర్నబా గారిని, వాళ్ళు ఏమనుకున్నారంట? ఇదిగో దేవతలే మానవ రూపం ధరించుకొని మన మధ్యకి వచ్చేసారు. వీరు దేవతలు అని అనుకున్నారు. అలా దేవతలు అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి 12వ వచనంలో, 12వ వచనం లేదా 11, 12 కలిసి ఉంటుంది. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలు, చూడండి ఏ భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళు? లుకయోనియా భాష. ఈ భాష మనకు అసలు తెలియదు. ఇప్పుడు లుకయోనియా భాషలో ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు ఏ భాషలో చెప్పి ఉండాలి? లుకయోనియా భాషలో చెప్పి ఉండాలి. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్ముడు రావడం వల్ల ఏం జరిగింది అక్కడ అంటే ఏ భాష కలిగిన వారి మధ్యలోకి వెళ్తామో ఆ భాషను ఏం చేశాడు? మాట్లాడించాడు. పిల్ల ప్రపంచానికి తెలియదు ఈ విషయం. పరిశుద్ధాత్మ రావడం వల్ల ఏం జరిగిందో విషయం తెలియదు. అన్య భాషలు అంటే అర్థం ఏం తెలుసా? మనం ఎరుగని భాష లుకయోనియా భాష ఉందంట ఆ రోజుల్లో. ఆ ప్రాంతంలో, ఆ లుస్త్రా ప్రాంతంలో లుకయోనియా భాషలో మాట్లాడడం వల్ల ఆ భాష కలిగిన వ్యక్తులందరూ ఏం చేశారంటే చూడగా ఏం చేశారు? దేవతలు మనుషుల రూపం ధరించుకుని మన యొద్దకు దిగి వచ్చున్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి, ఇదిగో హెర్మే వచ్చాడు, మనకి ద్విపతి వచ్చాడు. ఇదిగో ద్విపతి అంటే ఎవరంట? కింద మాటలో బృహస్పతి అంటే వారు ఎవరిని ఆరాధిస్తున్నారు? వాళ్ళు ఆరాధించే దేవత ఎవరో తెలుసా? ఆకాశమందు ఉన్న నక్షత్రాలు. ఆకాశమందు ఉన్న నక్షత్రాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధకులుగా ఉన్నారు. వారిని ఆరాధించాలి. ఇదిగో మనకు పూజారి ఉన్నాడు కదా, ఆ పూజారి దగ్గర ఉన్న ఎడ్లు తీసుకొని రండి, పూలదండలు తీసుకొని రండి, ఆ ఎడ్లకు పూలదండలు వేయండి, వీళ్ళకు పూలదండలు వేయండి అని అన్ని వేసి ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు. కొద్దిసేపట్లో వాళ్ళు ఏం చేసిన ఆ ఎడ్లు తీసుకొని వచ్చి వీళ్ళకి బలిగా అర్పించండి అన్నారండి. ఎడ్లు తీసుకొని వచ్చి ఎవరికి బలిగా అర్పించాలంటే ఇప్పుడు ద్విపతికి హెర్మే అని పేరు పెట్టారు. ఈ హెర్మే ఎవరు తెలిసిన దేవత. హెర్మే అనే దేవతకు, ఈ ఇద్దరు దేవతలకు అర్పిద్దాం బలులని ఇదిగో ఏం తీసుకొచ్చారు? ఎద్దులు తీసుకొచ్చారు. అలా వచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు మాటల్లో చూస్తే పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎద్దును 15వ వచనంలో అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం కలిగినటువంటి స్వభావం గల నరులమే. మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, చూడండి మేము మనుషులం, మేము దేవుళ్ళం కాదు, దేవతలం కాదు. మేము శక్తిని పొందుకున్నాం. వాక్యం ద్వారా మేము ఏం చేయబడ్డాం? వెలిగించబడ్డాం. మాలో వెలుగుంది. మాలో ఏముంది? ఈరోజు మాలో వెలుగుంది. వాక్యపు వెలుగు అన్నది మాలో ఉంది. కానీ మేము కూడా నరులమే అని చెప్పారు. వాటి గురించే వాళ్ళకు
బోధించిన మాటలు కూడా ఆ మాటలే ప్రియమైన దేవుడు వాళ్ళు. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని దేవుడు మనుషులందరూ కూడా వాగ్దానంగా ఇచ్చేశాడు. ఎప్పుడో 700 సంవత్సరాల కిందట యేసుక్రీస్తుల వారి గురించి యెషయా గ్రంథంలో చెప్పి కన్య గర్భం ద్వారా ఈరోజు మనుషులందరికీ కూడా నేను ఏం ఇస్తాను? యేసుక్రీస్తుని రక్షకుని పుట్టిస్తానని చెప్పాడు. ఆ రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడు వస్తే ఆ రక్షకుని ఏం చేశారు? మనుషులందరూ సిలువ వేసి చంపారు. ఆ సిలువ వేసి చంపిన ఆయన రక్తం ద్వారా ఏముందంట? మనందరికి కూడా నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవంలో ఉన్నవారిగా ఈ భూమి మీద ఎలా జీవించాలో చెప్పింది వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి వారందరూ కూడా వారు చూసిన వినిన కణాలని బట్టి వారు మారి ఏం చేస్తున్నారంటే ఈ ప్రపంచం మధ్యలోకి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచం మధ్యలోకి వెళ్ళిన వారి ద్వారా అద్భుత క్రియలు, ఆశ్చర్యకరములు కూడా జరుగుతూ ఉన్నాయి. అలా చేయడానికి ఇప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్తం మనకేమున్నది? సమస్త పరిశుద్ధులుగా మార్చింది. మళ్ళీ ఆ క్రీస్తుల వారి రక్తం ఎలా మార్చింది? సమస్తమైన పరిశుద్ధులుగా. ఎవరిని మార్చింది? అపోస్తలులను మార్చిందని. అపోస్తలులు ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. వారికి ఇచ్చిన వాగ్దానమే మనకు కూడా ఉంది. ఇప్పుడు కేవలం ఆ వాగ్దానం, పరిశుద్ధులుగా అయ్యే వాగ్దానం కేవలం వారికి మాత్రమే కాదు, మనందరికి కూడా ఉంది ఆ పరిశుద్ధత అనే వాగ్దానం. కనుక వాళ్ళు మారిన వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇందుకు వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఎలా ఉండాలో ఒక వచనం చూసుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాము. తుదమట్టుకు కనపరచండి. మీరు మందులు కాకుండా ఉండండి. మందులు కాక ఏమండి, ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నామని చెప్పి రేపు సంవత్సరం దవాలు పడిపోవడం కాదండి. మందమతులుగా ఉండకండి. దేవుని రాజ్యానికి చేరాలి అంటే ఏముండాలి? దాని మీదే కొనసాగాలండి. ఈరోజు మంచి ఆరోగ్యం కలిగిన వారంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉంటే చాలా, చివరి వరకు నువ్వేం చేయాలి? నువ్వు ఆరోగ్యాన్ని కొనసాగించాలి. మీ నిరీక్షణ, విశ్వాసం అన్నది ఏదో ఒక రోజు కోసం పెట్టుకునేది కాదని, దానిని నీ జీవితాంతం నువ్వు కొనసాగించాలి. అలా కొనసాగించే వాడుగా నువ్వు ఏమని ఉండాలని చెబుతున్నాడంటే, ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని. భక్తులందరూ దేని ద్వారా సంపాదించుకున్న వాగ్దానాలు? ఓర్పు చేత. వారికి బాగా ఓర్పు కలిగి ఉన్నారని. అలాంటి ఓర్పు ఇదిగో నీకు కూడా ఉండాలి. ఎవరినో చూసి కాదండి, నీకు నువ్వుగా నిలబడాలి, నాకు నేనుగా నిలబడాలి, మనకు మనంగా నిలబడాలి. ఇంకొకరి సపోర్ట్ ద్వారా నిలబడడం కాదండి. మీరు ఎవరిని చూడాలి? మీరు ఇదిగో పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు వైపే మనము చూడాలి. క్రీస్తుని చూడాలి. మనం ఆ క్రీస్తులో ఉన్న ఓర్పు, సహనాన్ని మీరు చూడండి. ఆయన చూసి మీరు నిలబడండి. అలా నిలబడితే ఏమనగా వాగ్దానం స్వతంత్రించుకొని పోయి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు ఏమండి, మీలో ప్రతివాడికి ఎవరంటే ఇష్టం ఉండాలి? దేవుడు అంటే ఇష్టం ఉండాలి. అదే కింద చెప్తున్నాడు, ఆసక్తిని తుదమట్టుకు. ఏ ఆసక్తులు ఉన్నాయి మనకి? దేవుడు అంటే ఇష్టం అండి. మీరు ఏమనాలండి? దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే నాకు ఇష్టం, సంఘం అంటే నాకు ఇష్టం అండి, వాక్య కార్యక్రమాలంటే ఇష్టం, ఈ మహోన్నతుని విద్య అంటే నాకు ఇష్టం. వీటన్నిటిని కూడా మనం ఇష్టపడాలి. పిల్లలు దేవుణ్ణి ఇష్టపడాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, విద్యని ఇష్టపడాలి, దీంట్లో సంఘాన్ని ఇష్టపడాలి, సంఘాన్ని ప్రేమించాలి. యేసుక్రీస్తుల వారు సంఘం కొరకు ఏం ధారపోసాడు? తన విలువైన రక్తాన్ని ధారపోసాడు. సంఘాన్ని మనం కట్టాలి. సంఘంలో ఏమైనా చిన్న చిన్న వచ్చినా కూడా సంఘాన్ని అతిగా ప్రేమించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ కనపరచాలి. మనం దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. పిల్లల ఇవన్నీ ఎప్పటి వరకు కలిగి ఉండాలంట? ఈ ప్రేమ తుదమట్టుకు, చివరి వరకు నువ్వు కనబరిస్తే నువ్వేం చేస్తావు? వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు. దేవుని వాగ్దానాలు నీకు కావాలంటే ఉండాలి ఓపిక, ఓర్పు కలిగి ఉండి తుదమట్టుకు ప్రేమించాలి. దేవుడు నాకు ఇష్టమండి. ఈ సంవత్సరం 24 సంవత్సరం, 26 సంవత్సరంలో
దేవుని నుంచి నేను దూరం అయిపోతున్నాను. ఏమిటి లాభం? తుదమట్టుకు నువ్వు ఏం చేయాలి? కొనసాగించాలి, చివరి వరకు కొనసాగించాలి. యేసుక్రీస్తుల వారు తన చివరి రక్త బొట్టు వరకు కాల్చాడు. ఎవరికి నిమిత్తం? మీ నిమిత్తం. అంటే మిమ్మల్ని ఎంత ప్రేమించాడో చూడండి. నీవు కూడా ఆయన ఎలా ప్రేమించాలి? అంతే ప్రేమించాలి, అంతే ప్రేమించాలి. అలా ప్రేమించాలనేది ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యములు ఇంకొక మంచి వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనంలో, వాగ్దానం నుండి దేవుడి తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడికి యేసును పుట్టించెను. ఒకనాడు ఎవరి కోసం పుట్టించాడనా? తగిలి ఉన్నాయినా దానికి? ఎవరి కోసం పుట్టించాడంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు అతని సంతానం నుండి, అబ్రహాము నుండి, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడు యేసును పుట్టించాడు. మొదటగా ఏముంటుందండి? ఇశ్రాయేలీయుల కొరకు మొదటగా వారు ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ఇశ్రాయేలీయులు వారి జీవితాన్ని దేవుని కోసం అర్పించిన వారుగా బతకాలని ఒక సమాజాన్ని ఎన్నుకున్నాడు. ఆ సమాజం ద్వారా ఈ ప్రపంచానికి అంతటి కూడా విస్తరింపజేయాలనుకున్నాడు. ఆహారం ఏ విధంగా అయితే నీకు చెరుతుందో అలా ప్రపంచానికి అంతటి కూడా ఆహారం ఎక్కడికి పోతుంది? మన యొక్క పొట్ట యొక్క మధ్యలోకి పోతుంది. వెళ్ళిన తర్వాత రక్తంగా మరి ఎక్కడికి వెళ్తుంది? నరాలకి, అవయవాలన్నిటికీ వెళ్ళిపోతుంది. చిట్ట చివర పాదం మొదలుకొని తల వరకు వెళ్ళిపోతుంది. దేవుడు ఒకరి ద్వారా, అంటే అబ్రహామును ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. ఆ ఇశ్రాయేలు పరిశుద్ధులుగా ఉండి ఈ ప్రపంచ ప్రజల మధ్య అందరిలోకి వెళ్ళి తన గురించి చెప్పించాలి. వాగ్దానం అందరికీ చేయాలనుకున్నాడు. పిల్లలు, వాగ్దానం అన్నది అందరికీ దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళిపోవాలి. అపోస్తలుల కార్యములు ఇందాక చదువుకున్న వాక్య భాగం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తలుల కార్యములు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము. వాక్యం అంటే ఏమండి? వాక్యం అంటే ఇదేనండి. పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు ఆ రోజు ప్రారంభ సంఘానికి మాట్లాడుతున్నాడు. ప్రారంభ సంఘం ఏర్పడిన సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు చెప్పాడంటే, మారు మనసు పొంది, ప్రపంచ ప్రజలారా మీ మనసు మంచిది కాదు, మీ మనసు దేవునికి దగ్గర కాలేదు, మీరు దేవునికి శత్రువులుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడడం లేదు. మీరు లోక సంబంధమైన విషయాల్లో ఎవరినో ఎలాగో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరికొకరికి ఎట్లా మారిపోయారు? మీరు బంధాలని, ఇవే అని భూ సంబంధులుగా మారిపోయారు. మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. 1 మారు మనసు, 2 పాప క్షమాపణ, 3 బాప్తిస్మం. ఏమండి? మారు మనసు పొందాలి. బైబిల్ చెప్పేది ఏమంటే మతం మార్చుకోమని కాదండి. బైబిల్ మతం గురించి చెప్పేది కాదు పిల్ల. బైబిల్ అన్నది మతానికి సంబంధమైనదే కాదు. క్రైస్తవ్యం మతబోధ కాదు. క్రైస్తవ్యం మార్గం చెప్పేది. ఈ మార్గం ఏమని చెప్తున్నాడు? ఒక మంచి మార్గం అది. ఆ మార్గం తిన్నని మార్గం అని కూడా అంటాడు. చూద్దాం ముందు మాటల్లో కూడా. ఈ మార్గం ఏమని బోధిస్తుందంటే, మొదటగా మనుషులారా మీరు మారండి. ప్రపంచ ప్రజలందరూ కూడా అన్యాయానికి, అక్రమానికి, మోసానికి, అబద్ధానికి ఏమైపోయారు? లోనైపోయారు. ఇదే జీవితం అనుకుంటున్నారు. కాబట్టి ఆ జీవితం నుంచి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. పాపం చేస్తూ ఉన్నావు, 1 మారు మనసు అనుభవం లేదు నీకు, పాపం అన్నది చేస్తూ ఉన్నావు. ఏది పాపం? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు తల్లిదండ్రుల్ని ఎదిరించినా అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది తల్లిదండ్రుల్ని ఎదిరించినా దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్టు అది పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావు కనుక, నువ్వు పాపం చేస్తున్నావు కనుక నువ్వు ఏం చేయాలంట? ఇదిగో నువ్వు బాప్తిస్మం తీసుకో. ఆ బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, ఈ వాగ్దానం మీకును. ఇది ఒక వాగ్దానం అండి. మొదటి కాన్సెప్ట్ లో వాగ్దానం చూసాం, యేసుక్రీస్తు వారి వాగ్దానం అని చెప్పాం. రెండవ కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నాడు? వాగ్దానం ఏదంట? పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ అనే వరమును
పరిశుద్ధాత్ముడు అనే వాగ్దానాన్ని మీరు పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్నాడు. మీకు వాగ్దానం పరిశుద్ధాత్ముడు, మీకు మీ పిల్లలకు, అదే విధంగా దూరస్తులందరికీ అంటే ప్రపంచ ప్రజలందరికీ ఏంటండి వాగ్దానం? దేవుని వాగ్దానం పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం? బాప్తిస్మం ద్వారా పొందుకుంటాం. బాప్తిస్మం ద్వారా మన హృదయాలకి కంచెగా, రక్షణగా, మనల్ని నడిపించేవాడుగా ఎవరు వస్తారండి? ఇదిగో పరలోకం నుండి పరిశుద్ధాత్ముడే నీలోకి వస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఇక నడిపిస్తాడు. నువ్వు ఎక్కడైతే నడవలేవు, నీకెవరు కావాలి తోడు? దేవుడు నీకు తోడు. ఇమ్మానుయేలు అనే అర్థమేమి? దేవుడు నీకు తోడు, వాక్యం నీకు తోడు. రెండవదిగా ఎవరు కావాలంట? పరిశుద్ధాత్ముడు కూడా నీకే కావాలి, తోడుగా ఉండాలి. ఈ వాగ్దానం దేవుడు చెప్పిన ఈ వాగ్దానం అందరికీ ప్రియుల, ఎవరైతే వస్తారో వారందరికీ కూడా ఈ వాగ్దానం దక్కుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ వాగ్దానాన్ని ఎవరు పొందుకున్నారు? మొదట అపోస్తలులు పొందుకున్నారు. అపోస్తలులు కూడా ఈ వాగ్దానం లేదండి. లూకా సువార్త చివరి అధ్యాయము 49వ వచనంలో ఇది తండ్రి యొక్క వాగ్దానం. ఇది ఎవరి వాగ్దానం అమ్మా? ఎవరి వాగ్దానం ఇది? తండ్రి చేసిన వాగ్దానం. ఎవరికి? అపోస్తలులకు తండ్రి చేసిన వాగ్దానం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండండి. యెరూషలేములోనే నిలబడి, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దండి, యెరూషలేములోనే ఉండండి. అలా యెరూషలేములో ఉన్నప్పుడు మీ మీదికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బలంగా మీరు అన్య భాషల్లో మాట్లాడతారు. యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి సంబంధించిన భాషలు ఉన్నవి ఏమొస్తాయి? మీకు వచ్చేస్తాయి. ఈ ప్రపంచ భాషల్లోకి వెళ్ళిపోతారండి. ఎంత కష్టం చెప్పండి. మనకు ఒక భాష నేర్చుకున్న తర్వాత ఇంకొక భాష నేర్చుకోవాలంటే ఎంత కష్టం అండి. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం. ఆలోచించండి, ఎంతమందికి వస్తుంది ఈ భాష? అసలు తెలుగు భాషనే మనకు సరిగా ఒక పద్యాలు ఇచ్చినారంటే ఎంతమంది పాడగలరు? లేదండి. మనం అనుకుంటున్నాం మన భాష ఇది మనది, వచ్చింది నాకు అంతా. అదంతా అబద్ధమే. ఒక భాషలో కూడా ప్రావీణ్యత ఈరోజు మనుషులకు కూడా లేదు. కానీ ప్రపంచ భాషలు రావాలంటే సాధ్యమయ్యే పనేనా? ఎందుకు వాళ్ళు వెళ్ళగలిగారు ఈ ప్రపంచం అంతా అంటే? ఎలా వెళ్ళారు అంటేనా, ఇదిగో పరిశుద్ధాత్మ వారి మీదకి బలంగా వచ్చాడు కనుక ఆ భాషలు నేర్చుకున్నారు కనుక. ఈ రోజు మాట్లాడే భాషలు కాదండి. ఈ రోజు మనుషులు అంటారు శబరబరబరబరబర, నాకు అన్ని వచ్చాయి, వరాలు వచ్చేసాయి, పరిశుద్ధాత్మ వరాలు, భాషలు వచ్చాయని మాట్లాడతారు. అది అసత్య బోధ. కానీ సత్యబోధ ఏం చెప్తుందంటే, చూడండి, లుకియేనియా భాషలో పౌలు గారు మాట్లాడారు. అదే అండి దాని యొక్క తాత్పర్యం అది. కానీ బైబిల్ని లోతుగా పరిశీలించే వారు ఎవరు లేరు. ఎవరు ఏది చెప్పినా అది వినడమే చేస్తున్నారే తప్ప బైబిల్ని పరిశోధించే వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు పిల్లలు. కాబట్టి అపోస్తలుల కార్యములు చెప్పింది ఏమంటే, అందరికీ తన యొద్దకు పిలిచిన వారికి, దూరస్తులందరికీ వాగ్దానం చెందుతుంది. అంటే మన మీదకి కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు బాప్తిస్మలో మనకు వచ్చేసాడు. మనలో ఉన్నాడు కనుకనే మనం ఎలా కనబడుతున్నాం? శ్రిత ప్రజ్ఞత కలిగిన వాళ్ళగా కనబడుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అన్నవాడు క్రైస్తవుల జీవితం సామాన్య జీవితం కాదు. సామాన్యులతో నువ్వు పోల్చుకోవడానికి లేదు. అందరిలాగా నడవడానికి నీకు అసలు బైబిల్ అనుమతించదు. దేవుని కలిగిన వాడుగా ఉండాలి, దైవజనులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, వాక్యాన్ని కోరుకోవాలి, పరలోకాన్ని కోరుకోవాలి. ఇవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చుకోవాలి పిల్లలు. ఇలా కావాలి అంటే క్రీస్తును మనం అంగీకరించాలి. కండిషన్స్ అప్లై చేయండి. నీలోకి పరిశుద్ధాత్ముడు రావాలి అంటే ఏమంటున్నాడు దేవుడు? కండిషన్స్ పెడుతున్నాడు. ఏమండి, ఈరోజు కూడా మీకు ఏమైనా ఇస్తామంటారు, ఇస్తామన్న వాళ్ళు అందరికి ఇస్తారా? కండిషన్స్ పెడతారు. ఇందాకే మొదటి మాటలో కూడా మనం పంచుకున్నాం. ఏమన్నా అమ్మఒడి, అమ్మకు వందనం అని చెప్పారు. అమ్మకు వందనం పథకం ఏం పెట్టారు? కండిషన్స్. ఎవరైతే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందో వాళ్ళకి పథకం వర్తించదండి. 4 వీలర్ ఉంటే వర్తించదండి. ఇంకా ఏముండకూడదు? ఉద్యోగం ఉంటే వర్తించకూడదు. అదే విధంగా 4 ఎకరాలు 10 ఎకరాల పొలం లేదా 4 ఎకరాల మాగాని ఉంటే వర్తించదండి. అంటే కండిషన్స్ అప్లై. పథకం అందరికీ కాదు. ఏమండి, మనం కూడా పాఠం ఏం పెట్టాము? దేవుని వాగ్దానం ఎవరికి అన్నాం. ఎవరికి అనంటే అది కొందరికే.
ఎవరికి అన్నప్పుడు వెంటనే ఏమొస్తుంది దాంట్లో? అందరికీ ఉన్నప్పుడు కాదు కదా, కొందరికి. ఆ కొందరు ఎవరంటే ఎలా ఉండాలంటే మొదటి కండిషన్ చూద్దాం పిల్లరా. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త మొదటి తనను అధ్యాయం, ఎందరు అంగీకరించురో తనను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన అధికారం దేవుని పిల్లలయ్యే అధికారం అండి, వాగ్దానం ఇది. నువ్వు దేవుని పిల్లవాడుగా గుర్తించబడతావంటే నీకేముండాలి? యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం నీలో ఉండాలి. వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. నీ కొరకు సాక్షాత్తు యేసుక్రీస్తుల వారిని తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి పంపాడు. ఆయన వచ్చాడు, భూమి మీద జీవించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, కల్వరి శిలువలో బలియాగం అయిపోయాడు అని నువ్వు విశ్వసించాలి. అదే చెప్తున్నాడు అక్కడ. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి, ఆ నామాన్ని యేసుక్రీస్తుని ఇవ్వండి. యేసుక్రీస్తుని విశ్వసించడం అంటే యేసు దేవుడు అని విశ్వసించడం కాదు. ఆయన యొక్క గుణాతిశయాలను నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. వాటిని బట్టి నమ్మాలి యేసుని. యేసుక్రీస్తుల వారిని ఎలా నమ్మాలంటే ఆయన ఆశ్చర్యక్రియలు ఎన్నో చేశాడు, అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. పరిపూర్ణంగా విశ్వసించి ఆయన అద్వితీయుడైన దేవుని కుమారుడు అని విశ్వసించి అప్పుడు నువ్వు బాప్తిస్మలోనికి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుని వాగ్దానం అనేది నువ్వు పరిశుద్ధాత్మని కూడా నీకు ఆత్మకు వరంగా ఇస్తున్నాడు. అలా ఆ రెండు వరాలని నువ్వు పొందుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇదిగో నీవు కూడా పాఠశాలకు వెళ్తారండి చాలా మంది. నేను కూడా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పాఠశాలలో పిల్లల్ని చేర్పించే టైంలో క్రమంలో కూడా ఒకసారి ఏమంటారంటే పాఠశాలలో చేర్పించండి అంట. చేర్పించండి అంటే ఏమంటారు? సార్ మా పిల్లలు బాగా చదువు చెప్తారంటారు. అవును, మాకు చాలా బాగా చక్కగా చదువు చెప్తాం, బాగా నేర్పిస్తాం, దయచేసి రండి, క్రమంగా పంపండి. పండుగలు, పెళ్ళిళ్ళు, ఏమన్నా తిరునాళ్ళు అట్లాంటివి జరిగితే మీరు చూసుకోండి, సెలవు అనేది ఒక రోజు ఉంటుంది, ముందు రోజే వెళ్ళిపోండి, తర్వాత రోజైనా సరే పెట్టుకోండి అని చెప్తాను. ఒక 3 రోజులు ఆకైనా పర్వాలేదంట. కానీ తల్లులు ఎలా ఉంటారంటే ఏదో ఒక సమస్య భర్త ద్వారానో అత్తమామల ద్వారా తెచ్చుకుంటారు. మామూలుగా గ్రామీణ స్థాయిలో మాట్లాడుతున్నాం. ఏదో ఒక సమస్య తెచ్చుకుంటారు. ఆ సమస్యలో కొట్లాడిన తర్వాత పిల్లవాడిని తీసుకొని పాపాన్ని తీసుకొని 3 నెలలు వెళ్ళిపోతారు. ప్రెగ్నెన్సీ అంటారు, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఏం జరుగుతుంది? తీసుకొని పిల్లలు తీసుకుంటారు, 6 నెలలు వెళ్ళిపోతారు. ఎట్లాంటి చదువు వచ్చేది? ఎంత కష్టం చూడండి. మరి ఏమంటారు? మా పిల్లలకి చదువు రాలే అనుకుంటారు. అంటే మనం ఏం చెప్తాం? ఇంకో కొద్దిమంది దగ్గర మా పిల్లడికి బాగా చెప్తారంటారు. అంటే మనం ఏం చెప్తాం? నీ విశ్వాసం ఉంటే మన దగ్గర చేర్పించండి, నన్ను నమ్మండి, నమ్మి చేర్పించండి అంట. ఈరోజు కూడా మంచి వాక్యాలు మీకు చెప్పాలని తప్ప, అవునా కదా? మంచి పాఠాలను మీకు చెప్పాలి. విశ్వాసాన్ని మరింత లోతుల్లోకి మీరు తీసుకొని వెళ్ళాలని మంచి పాఠాలు బోధిస్తున్నాం. మీరు విశ్వాసంలో బలంగా ఉన్నవని చెప్తున్నాం. బలహీనమైన పాఠాలు ఏమి చెప్పడం లేదు. కానీ బలపడాల్సింది ఎవరు? మనమే బలపడాలి. మనం బలపడుతున్నాం కనుక ఇదిగో ఈ ప్రపంచాన్ని వెలిగించే విధంగా మనం కూడా కొన్ని పాఠాలను యూట్యూబ్లో చేసి పెట్టాలి అనుకుంటున్నాం. అంటే మనం మొదటిగా ఎలా తయారవ్వాలి? విశ్వాసంలో చాలా బలంగా ఉండాలండి. విశ్వాసే అని పేరు పెట్టుకున్న వాళ్ళు విశ్వాసంలో చాలా బలంగా ఉండాలి. నీ భార్య దగ్గర కానీ, నీ బంధువుల దగ్గర కానీ ఒక అబద్ధం మాట్లాడడానికి కూడా వీలు లేదు. చాలా ఖచ్చితంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించిన దానిగా ఉండకూడదు. మంచి విషయాలను ఎన్నో బైబిల్ నేర్పింది పిల్ల. కనుక ఇక్కడ చెబుతున్నది ఏమంటే చూడండి, దీన్ని రావాలి అంటే ఉండాలంట మన మీద ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. అంత సామాన్యమైన పని కాదండి. నువ్వు ఖచ్చితత్వంలో ఉండడం సామాన్యమైన పని కాదు. నీకు చేత కాదు కనుక నీకు ఎవరు రావాలి సహాయం? పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే తప్ప నువ్వు పర్ఫెక్ట్ గా తయారు కాలేవు. నువ్వు అనుకున్నది పర్ఫెక్ట్ కాదు, నేను అనుకున్నది పర్ఫెక్ట్ కాదు. దేవుడు అనుకుంటే పర్ఫెక్ట్. దేవుని ఎదుట నువ్వు ఎలా కనపడాలి? నిష్కళంకంగా కనపడాలి, అనిందులుగా కనపడాలి. అలా కనపడడానికి నీకు ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి.
ఆ పరిశుద్ధాత్ముడు ప్రారంభ శతాబ్దంలో వచ్చాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనంలో, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి యేసుక్రీస్తు వారిని. ఇక్కడ మొదట యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఒకటి కాదు. తండ్రి పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఒకటి కాదు. తండ్రి యేసుక్రీస్తు వారు ఒకటి కాదు. బైబిల్ ఎప్పటికీ అలా చెప్పదు. పిల్లరా అంటున్నాడు, కాగా ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి. చూడండి, దేవుడు కూడా కనబడుతున్నాడు. దేవుడు కనబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా కనబడుతున్నారు. దేవుని కుడిపార్శ్వమందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎలా చేశాడంట? కుమ్మరించేశాడంట. అంటే మీకు ఎలా కుమ్మరించాడు దేవుడు? కొద్ది కొద్దిగా ఇవ్వలేదు, మొత్తంగా ఇచ్చేశాడు. కుమ్మరించడం అంటే ఏమండి? కుమ్మరించడం అంటే ఏమి? సంపూర్ణంగా దయచేశాడు. పిల్ల దేవుని యొక్క వాగ్దానం చూడండి ఎలా ఇస్తాడు. అమ్మా నాకు బంగారం ఇవ్వండి అంటే ఏమండి ఎంత ఇవ్వాలి అంట. 1 తులం 2 తులాలు. నాకు అప్పు కావాలంటే 1,00,000 2 లక్షలు అడుగుతారు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? నువ్వు సమస్యలో ఉన్నావని తెలిసి నిన్ను పరలోకానికి చేర్చాలి అంటే, మా కూర్చో, చేర్చాలి అంటే నీకు ఎంత కావాలంట? పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా కావాలంట. పిల్ల ప్రతి వారి మీదకి ఏం చేస్తాడంట? సంపూర్ణంగా ఆయన్ను కుమ్మరించాడు. దేవుడు వాగ్దానం ఎంత ఇచ్చాడు చూడండి. దేవుడు నీకు సంపూర్ణంగా ఇచ్చాడండి. అందుకనే ఏమిటంటే నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. కూడా ఏది కూడా ఆయన కొద్ది కొద్దిగా ఇచ్చేవాడు కాదు, అపరిమితంగా ఇచ్చేవాడు. దేవుడు ఏది ఇచ్చినా ఎలా ఇస్తాడు? అపరిమితంగా ఇచ్చేవాడు అండి. ఎక్కువగా ప్రేమించేవాడు అండి. నీకు వెలుగు చూడండి ఎంత ఇచ్చాడు. సూర్యుని చూడండి ఎంత చేశాడు ఆయన. గాలిని చూడండి ఎంత చేశాడు. ప్రకృతిని చూడండి ఎంత చేశాడు. భూమిని చూడండి ఎంత చేశాడు. అంతగా ఇచ్చేస్తాడు అండి. అలా ఇచ్చిన దేవుడు చెబుతున్నాడు అండి. అపోస్తల కార్యంలో కూడా మంచి సందర్భం ఉంటుందండి. దేవుడు అన్ని జనులకు దేవుడు కాదనుకుంటారు చాలా మంది. మనంతా అన్యులం కదా, యేసుక్రీస్తు అంటే ఆయన మనకు యూదుడు కదా, మనకు కాదా ఆయన మనకు దేవుడు కాదా, ఈ ప్రాంతానికి మాత్రమే దేవుడా, దేవుడు అంటే ఆ ప్రాంతానికి దేవుడా అనుకుంటూ ఉంటారు. రకరకాల సమస్యలతో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు దేవుడు అన్ని ప్రాంతాలకు చెందినవాడా, ఒక ప్రాంతానికి చెందినవాడా? ఒకరిని ప్రేమించి ఒకరిని దూరం పెట్టేవాడు, ఒకరిని అసహించుకునేవాడా? అలా అవుతాడా దేవుడు? దేవుడు అంటే ఎవరో అన్న విషయాన్ని ఒక మంచి సందర్భంలో చూస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో, అక్కడే అపోస్తల కార్యములో అండి మీ అందరికి తెలుసు కొర్నేలి సందర్భం వాడు కనిపిస్తుంది. ఆ కొర్నేలి సందర్భంలో మరి 28వ వచనం చూడండి. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. చూడండి, యూదులు ఏం చేస్తున్నారంట? మేము ఎవరితో కలవకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరినితో మేము సాంగత్యం చేయకూడదు అని ఉన్నారంట. యూదులు చాలా పవిత్రంగా ఉండాలి, మేము పవిత్రులం పరిశుద్ధులం అనుకుంటున్నారు. ప్రత్యేకించిన జనాంగంగా ఉన్నారు. వాళ్ళు అనేక అర్చనాచారాలను కలిగి ఉన్నారు. అలా ఉన్నప్పుడు, అలా అనుకున్నప్పుడు చూడండి, అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు చూపించాడు. దేవుడు ఏ మనిషి కూడా అపవిత్రుడని ఎంచకూడదు, ఏ మనిషిని కూడా నువ్వు నిషేధింపబడిన వాడిగా చేయకూడదు. ప్రతి మనిషి దేవునికి ఆమోదయోగ్యమైన వాడే. వారి యొక్క జాతిని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి దూరం చేయకూడదు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు, దేవుడు అందరినీ తండ్రి, దేవుడు అందరినీ అక్కడ చేర్చుకునేవాడు. ఈరోజు ఎన్నో సమాజాలలో ఎక్కువ తక్కువలు ఎన్నో ఉన్నాయి. నిషేధించిన వారిగా చాలా మంది చూస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరిని నిషేధించకూడదు, ఎవరిని దూరం పెట్టడానికి వీలేదు.
పాత నిబంధన గ్రంథం అంతా కూడా యూదులకు ఇచ్చిన, యూదులు పవిత్రులుగా ఉండండి 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 అని చెప్పారు. వారే ఏం చేశారు? తప్పిపోయారు. యూదులే ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఏం తెచ్చాడంటే, ఇదిగో ఒక ఏం చేశాడు? కాలం సంపూర్ణమైనప్పుడు కన్యైన మరియ ద్వారా యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి ఆయన ద్వారా అపోస్తులను తీసుకొని వచ్చి అపోస్తులకు బోధ చేసి యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్ళిపోయారు అపోస్తులు. ఆ అపోస్తుల ద్వారా సత్యాన్ని చెప్తున్నాడు. సర్వసత్యం వచ్చేసింది ఈరోజు. ఆ సర్వసత్యంలో చెప్పబడిన మాట 34 వచనంలో చూడండి. దేవుడు పక్షపాతి కాడనియు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో నీతి, న్యాయం, యథార్థత, సత్యం ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో వారందరంటే దేవునికి చాలా ఇష్టం. పిల్లలు దేవుణ్ణి దేవుడే వారిని ఇష్టపడతాడు. నీతిని జరిగించేవాడిని, న్యాయం జరిగించేవాడిని, యథార్థంగా ఉండేవారని, సత్యాన్ని జరిగించేవారని చాలా చాలా దేవుడు ఇష్టపడతాడు. చాలా ఇష్టపడతాడు. వారికి ఏమి ఇస్తాడంటే తన వాగ్దానాలు ఇస్తాడు. జాతి చూడు దేవుడు, మతాన్ని చూడు దేవుడు. దేవుడు అనే వెంటనే మతం కాదు, ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఏం మార్చుకోవాలంటే మొదట మారు మనసు కలిగి ఉండాలి. అలా మారు మనసు కలిగి ఉండి యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని పిల్లలై, ఆ దేవుని పిల్లలైన వారికి ఏం చేస్తున్నాడంటే వాగ్దాన రూపంలో యేసుక్రీస్తుని వాక్యం రూపంలో ఇస్తున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మని కూడా ఇస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలో కొన్ని వచనాలని చాలా స్పీడ్గా నేను చూపిస్తాను. ఎందుకంటే సమయం చాలా కొద్ది కనుక కొన్ని మాటలు నేను చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తుని మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మని మనం వరంగా చేసుకోవాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు? మనుషులు ఇష్టపడేటట్లుగా ఉండడం చాలా ఈజీ అండి. మనుషులకు కొన్ని బట్టలు ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. బంగారం ఇచ్చామనుకోండి, ప్రేమించేస్తారు. మనుషులకు ఏదో కొద్దిగా మేలు చేసామనుకోండి, వెంటనే మనల్ని ప్రేమించేస్తారు. కొన్ని టమాటాలు ఇచ్చే సరే ప్రేమిస్తారు, ఒక కారు ఇచ్చినా సరే ప్రేమిస్తారు. కానీ మనుషుల్ని ప్రేమించడానికి ఇవి కాదండి. దేవుడు మనల్ని మెచ్చాలంటే ఎలా ఉండాలి? పక్కింటి వాళ్ళు మనకు వచ్చి ఉప్పు, మిరపకాయ, ఏవోటి నూనె ఇలా పంచుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ ఇచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళు మెప్పించవచ్చు. జంతు ప్రేమికులకు కొన్ని జంతువులు మనం పెంచుతానంటే, అబ్బా నేను జంతువుని చాలా ఇష్టపడుతున్నాను, మూగ జీవులని పోషిస్తున్నానంటే ఈయన కాకపోతే ఎవరికి వస్తుంది పనులకు అనుకుంటారు. పొద్దునే చూసాం, మోడీ గారు ఆవుని దగ్గరగా పెట్టుకొని దానికి ఒక పేరు కూడా పెట్టాడు. జ్యోతి దీప్ అంట, దీపజ్యోతి అంటే పెట్టి దాన్ని ప్రేమగా చూసుకుంటే వస్తుంది. ఇంతగా ప్రేమిస్తున్నాడు ఆయన అంటే. కానీ దేవుణ్ణి మెప్పించాలంటే ఎలా ఉండాలో చూడండి. దేవుణ్ణి మెప్పించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాము. నిశ్చలంగా మన బ్రతుకుడు ఎలా ఉండాలండి? నిశ్చలంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. చాలా పరిశుద్ధమైన నీళ్ళు ఎలా ఉంటాయి చూడండి, జలం. అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. నిశ్చలంగా ఉండాలి, కదలని స్థితిలో ఉండాలి, తొనకని స్థితిలో ఉండాలి, బలమైన పునాది వేసుకొని నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అలాంటి నిశ్చలంగా ఉంటే దేవుడు నీకు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానం నెరవేర్చాలంటే అటు ఇటు తొలిగేవాడిగా ఉంటే లాభం. నిశ్చలంగా ఉండాలి. మొదటిది అక్కడే 10వ అధ్యాయం 34వ వచనంలో 10వ అధ్యాయం 34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు. మీరు చాలా కోల్పోయారు, మీ ప్రాణాన్ని ఇచ్చేసారు. ఏమండి, ఈరోజు అర్ధరాత్రి పూట్ల మీరు తిరుగుతూ ఉన్నారు. రేపటి దినం రాయదుర్గం ప్రాంతంలో
జేబీఆర్సీ ఓపెన్, అదేవిధంగా అన్నగారు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. ఈరోజు వర్షం పైన వెంటనే బయలుదేరుతారు వాళ్ళు, పొద్దున కదా వచ్చేస్తారు. ప్రాణాలను పనంగా పెట్టి దూర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా మీరు ఎంతో కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, ధనాన్ని కోల్పోయారు, శ్రమ పడ్డారు, కుటుంబాన్ని కోల్పోయారు. ఇలా అన్నీ చేసిన మీకు ఏం కావాలి చెప్తున్నాడు? గొప్ప బహుమానం దొరుకుతుంది. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైన వాగ్దానం పొందుకోవాలంటే ఏమన్నా జాగ్రత్త. ఉన్నావు, ఇంతవరకు ఉన్నావు, ఇంకొద్ది కాలం పాటు ఈ దేహంలో ఎలా కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండండి. ఎవరికమ్మా వాగ్దానం అంటే ఓరిమి కలిగిన వారికి వాగ్దానం. ఓర్పు కలిగి ఉండాలండి. ఏ చిన్న సమస్య వచ్చినా మనం కదిలే వాళ్ళగా ఉండకూడదు. పెద్ద సమస్యలకే కదలని వారికి ఆ రోజు అపోస్తలులు. అలాంటి మంచి ఓరిమి కలిగి ఉంటే వస్తుంది సహనం, ప్రేమ, దీర్ఘశాంతం. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఏం సంపాదించుకుంటావు? వాగ్దానం అనే ఫలం, ఆ పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అదే వాగ్దానాన్ని గురించి మరొక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మంచి మాట, అద్భుతమైన మాట. యాక్చువల్గా ఏమంటే నేను కూడా ఈ వాక్యంలోనికి రావడానికి ఒక మంచి మాట అండి. ఇది మంచి మాట. ఎంత మంచి అద్భుతమైన మాట చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మరొకసారి చూద్దామాట. సరే, ఇది చూద్దాం మొదటగా. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. దేవుడు ఏ వాగ్దానం చేశాడంట? మీ అందరికీ కూడా జీవ కిరీటాన్ని ఇస్తామని వాగ్దానం చేశాడు. కానీ నీకేమొస్తాయి? శోధనలు. ఏమండి, ఈరోజు మీ యొక్క మెడల్లోకి వచ్చింది, మీ యొక్క వేరులోకి వచ్చింది బంగారం. ఇదన్నిటి కూడా ఏం చేయబడింది అంటే అగ్నిలో ఎక్కువ సార్లు కాల్చబడి ఒక ఆర్నమెంట్ రూపంలో మీ యొక్క మీ మెడకో, చేతులకో, వేళ్లకో ఉంగరాలుగా, గాజులుగా ఒక ఆర్నమెంట్గా మీకు వచ్చింది, ఆభరణంగా మీకు వచ్చింది. అలాంటి ఆభరణమే కాలిస్తే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నావు? ఇది చాలా విలువైందండి అంటున్నావు. అవునా కదా? బంగారాన్ని చాలా విలువైనదిగా చూస్తాం. ఎప్పుడు? అది ఎంతో సహించింది కనుక. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నావు కదా. నువ్వు సహిస్తే ఏమవుతావు? నీవు కూడా ధన్యుడు అవుతావు. శోధనలను ఏం చేయాలి? సహించాలి. నా జీవితానికి దేవుడు ఇచ్చిన మెట్లుగా భావించాలి. ఇది రాకుంటే బాగుంది కదా, వచ్చినందుకు కూడా మేలైందన్న, వచ్చినందుకు కూడా మేలే జరిగింది. ఏమండి, ఇన్ని సమస్యలండి ఈ కుటుంబాల్లో, భార్యలకి, భర్తలకి, పిల్లలకి, కుటుంబాలకి. ఈ శోధనలను నువ్వు ఎలా ఉండాలి? మీరు ఒకరిని విడిచి వెళ్ళిపోదామని కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుతో సహించాలని. వచ్చింది మన కుటుంబానికి వచ్చింది, ఏం చేద్దాం? ఏం చేయలేము. వెనక్కి వెళ్ళగలమా? ఈరోజు ఒక తారీఖు ఉంటుందండి, 10 రోజులు వెనక్కి పోదామంటే అవుతుందా మన చేత? కాదండి. శోధనలు ఏం చేయాలి? సహించాలి. మంచి మాట అని చెబుతున్నాడు పేతురు రాసిన రెండవ పత్రిక అద్భుతమైన మాట. 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ సబ్జెక్ట్ కి ప్రామాణికమైన మాట అండి. మీరు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారో, ఎలాంటి వాగ్దానాన్ని పొందుకోబోతున్నారో చెప్తున్నాడు ఈ మాటలో. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించినాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములుగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు వాటిని అనుగ్రహించడం. దేవ స్వభావమునందు పాలివారు కావాలండి. నువ్వు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చావు అంటే దేవుని యొక్క సుగుణాలను అంటించుకోవడానికి. ఎంత మంచి మాట చూడండి. దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు వచ్చావంటే నువ్వు దేవునిగా మారడానికి. దేవుని యొక్క స్వభావ లక్షణాలు, గుణ లక్షణాలు ఎవరికి వస్తాయి? నీకు కూడా వచ్చేస్తాయి. నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, నీ బంధువుల ఎదుట ఉన్నా, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా ఏ లక్షణాలు చూపిస్తావంట? దేవ స్వభావ లక్షణాలు చూపిస్తావంట. పిల్లలు ఇందుకు దేవుని ఎందుకు రావాలి? ఇందుకు వాక్యాన్ని నమ్ముకోవాలి? ఇందుకు క్రైస్తవుడిగా కావాలి నువ్వు?
క్రైస్తవురాలు అన్న వెంటనే నీకు ఒక ప్రత్యేకమైన గుణ లక్షణాలు వస్తున్నాయి. అవి ఏ లక్షణాలు అంటే దేవుని లక్షణాలు. లోకంలో ఎలాంటి గుణాలు ఉన్నాయంట? లోకమందు భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వంలో నుంచి నువ్వేం చేస్తున్నావు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క లక్షణాలు సంతరించుకున్నావు. లోకంలో ఉన్న భ్రష్టత్వం ఏమండి? బాగా ఆలోచించండి పిల్లలు. లోకంలో ఎలాంటి భ్రష్టత్వం ఉంది అంటే స్త్రీలు ఉంటారండి. స్త్రీలు పురుషులను ఆశిస్తుంటారు, పురుషులు స్త్రీలను ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగులు లంచాలు ఆశిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు సంపాదన ముసుగులో పడిపోయి ఉంటారు. ఇలా ప్రపంచ ప్రజలంతా భ్రష్టత్వంలో మునిగిపోయారు. ఏవో ఆశిస్తూ ఆశలకు లొంగని వాడుగా, దేవుని స్వభావం ధరించుకున్నవాడుగా నువ్వు భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకడం ఏం తెలుసా? దేవుడు చేసిన వాగ్దానం మీకు. మిమ్మల్ని లోకంలో నుంచి నేను ప్రత్యేకపరుస్తాను, ప్రత్యేక కలిగిన లక్షణాలు తెస్తాను. ఆ లక్షణాలు ఏవో తెలుసా? నా లక్షణాలే ఇస్తాను. నీ కుడి చెంప మీద కుట్టు అని ఎడమ చెంప నేను చెప్తాను. ఇలాంటి లక్షణాలు ప్రేమించిన వారిని ప్రేమించిన కాదు, అసహించుకున్న వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వందనం పెట్టిన వారికి వందనం పెట్టలేదు, వందనం పెట్టకపోయినా మనం పెట్టాలి. మనం ప్రేమించిన వాడుగా ఉండాలి. అంటే గుణ లక్షణాలు అంటే దైవత్వ లక్షణాలు సంతరించుకోవడానికి నువ్వు ఎందుకోసం రావాలి? వాక్యం కోసం. దైవత్వ లక్షణాలు సంపాదించుకోవడానికి రావాలండి. దేవుని దగ్గరికి వస్తే ఏమొస్తుందంటే నిన్ను దేవుని రూపంలోకి మార్చేస్తాడు దేవుడు. ఇంత వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం చూడండి. మనకి ఇచ్చిన వాగ్దానం ఇదిగోండి. దీనికోసం వచ్చానండి నేను. నాకు బైబిల్ అర్థమైంది తెలుసా? ఇదిగో దేవుని యొక్క గుణ లక్షణాలు సంతరించుకొని చాలా జాగ్రత్తగా మృదువుగా మాట్లాడుతూ పెద్ద సమస్యనైనా కానీ చిన్న సమస్యగా ఆలోచించి దాన్ని పరిష్కారం చేసుకునేవాడుగా ఉండాలని నేను ఉండాలి. అల్లరి చేయడం, ఏదో అతి చేయడం, ఏదో ఆవేశపడడం, దీని ద్వారా ఏం మనం సంపాదించలేము పిల్లలు. ఇందుకోసం దేవుని దగ్గరికి రావాలి. అదే చెప్తున్నాడు. నీతి అనేది దేవుని నీతిని మనం నెరవేర్చడానికి రావాలి. ఏమండి? నిత్య జీవం అనుగ్రహించడం అనేది ఆయన మనకు చేసిన వాగ్దానం. ఈ నిత్య జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉందండి. భూమి మీద నిత్య జీవం ఉంది. ఆలోచించండి. భూమి మీద నిత్య జీవం లేదండి. నిత్య జీవం ఒకప్పుడు ఉండేది. ఇదిగో ఏమండి, ఆదాము తప్పు చేయడం వల్ల ఏం చేశాడు? దేవుడు నిత్య జీవాన్ని తీసేశాడు. జీవం కలిగిన భావృక్షం పండు కూడా ఉంది కదండి అక్కడ. ఆ పండు తినకూడదు అనుకున్నాడు, తినిపించకూడదు అనుకున్నాడు తన పిల్లలకి దేవుడు. పాపులుగానే ఉండి పాపంలోనే చనిపోతారన్న ఉద్దేశంతో ఇదిగో మారు మనస్సు అనేది మనకి ఇచ్చాడు పిల్లలు. కానీ మనము ఒక లోకానికి వెళ్తున్నాం. ఆ లోకం ఏమిటో తెలుసా? నీతి అన్నది ఉంది. చివరిగా ముగిస్తున్నాను. చివరి మాట పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అయినను మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటిలో ఏం నివసిస్తుందంట? నీతి. దేవుని నీతి ఎక్కడ నెరవేరుతుంది? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నిత్యం నీ యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం పరలోకంలో నెరవేరుతుంది కనుక అది భూమి మీద కూడా నెరవేరుతుంది. దేవుని నీతి పరలోకంలో నెరవేరుతుందండి. దేవుని నీతి భూమి మీద లేదు. ఆ దేవుని నీతి ఉన్న లోకానికి నువ్వు చేరాలి. అదే కొత్త భూమి కొత్త ఆకాశం. ఆ కొత్త భూమి కొత్త ఆకాశం అన్నది నీకు దేవుడు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం ఎవరికంట? ఇది క్రైస్తవులమైన మీకే రండి. దేవుడు చేసిన వాగ్దానం. దేవుడు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు, పరిశుద్ధాత్మని నీకు వరంగా ఇచ్చేశాడు, నిన్ను నిశ్చలమైన స్థితిలో పెట్టాడు, నీకు దేవత్వ లక్షణాలను తెచ్చిపెట్టాడు. ఆ దేవత్వ లక్షణాలను ఈ ప్రపంచానికి, ఈ లోకానికి చూపించవలసిన వాడు అండి క్రైస్తవుడు అంటే. కనుక అలాంటివన్నీ సంతరించుకొని ఈ లోకానికి క్రీస్తును చూపించి ఇదిగో నిన్ను కూడా మంచి లక్షణాలు కలిగిన వాడుగా ఈ లోకానికి పరిచయం చేసి, క్రీస్తును పరిచయం చేసి ఈ భూమి మీద నుండి మనం ఈ కొత్త లోకానికండి మరి పరలోకానికి చేరాల్సిన వారు. నూతన భూమి, నూతన ఆకాశం. నువ్వు చూడనిది అండి, నువ్వు చూడనిది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నా వలన ఏమిటో నేను తీసుకెళ్తాను నా తండ్రి యుద్ధకు తీసుకుని నేను వస్తాను, రెండవసారి వస్తాను,
ఆ రెండవసారి వచ్చినప్పుడు ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి మిమ్మల్ని అందరినీ కొనుక్కోబోతాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఆయన మరచడానికి మనుషులు కాదు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నెరవేర్చేవాడు ఆయన. కనుక ఆయన మీద మనము విశ్వాసం, ప్రేమ, నమ్మకం అన్నది ఇవ్వండి మనం కలిగి ఉండి మన జీవితాల్లో నెరవేర్చుకొని ఈ జీవితాన్ని ముగించి దేవుడు నా శ్రేష్టమైన లోకానికి మనందరూ చేరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహానుడా, మహోన్నతుడా, చివరి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకాల తండ్రి మీకు వందనాలు స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఈ వాక్యం ద్వారా తండ్రి ఎన్నో అమూల్యమైన విషయాలను తండ్రి మాకు నేర్పించారు. అందుకు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తును వాగ్దానంగా ఇచ్చారు, పరిశుద్ధాత్మని వాగ్దానంగా ఇచ్చారు తండ్రి. దూరస్తులైన మేము తండ్రి మేమందరం కూడా దగ్గరగా వచ్చాం. అదేవిధంగా తండ్రి మరి బాప్తిస్మం ద్వారా తండ్రి పరిశుద్ధాత్మని పొందుకుని మేము తండ్రి మా ఆత్మల్లో తండ్రి మరి నిష్కపటంగా ఉంటూ ఎల్లప్పుడూ నీ సేవలో కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీరు ఇచ్చిన ఈ దేవ స్వభావాన్ని తండ్రి లక్షణాలను తండ్రి మేము ఏమాత్రం పోగొట్టుకోకుండా తండ్రి ప్రపంచంలో ఉన్న భ్రష్టత్వాన్ని మేము అంటించుకోకుండా తండ్రి ఈ భూమి మీద మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యానికి వచ్చిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుమారుని ప్రతి కుమార్తెను దీవించండి. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు ఎత్తిపడమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అవసరతను తీర్చండి, వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తీర్చండి. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని తండ్రి వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మేమందరూ తండ్రి మీ పిల్లలుగా ఈ జీవితకాలం అంతా తండ్రి నిష్కపటంగా మేము ఉండడానికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని వాక్య కార్యక్రమాలను నుండి జరుగుతుండగా వాటన్నిటిలో తండ్రి మేము పాల్గొంటూ మీరు ఆశించిన విధంగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధనలో ముందున్న కార్యక్రమాన్ని అంతా మీరు నడిపించమని ప్రార్థిస్తూ వర్తిస్తూ సమస్త గణకమేమో మీకు ఆరోపిస్తాం. క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.